నేను ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటో తెలుసా, దీన్నైతే మిగిలాత్ ఎస్తేర్ అంటారనమాట. అంటే మనకి ఎస్తేర్ గ్రంథం 10 అధ్యాయాలు ఉంటుంది కదా, ఆ 10 అధ్యాయాలు కూడా ఇలా రాసి పొందుపరుచుకుంటారు వీళ్ళు. దీన్ని ఎప్పుడు వాడతారని అంటే పూరిం పండగ ఉంటుంది కదా 9వ అధ్యాయంలో, ఆ పూరిం పండగ రోజుని దీన్ని తీసుకుని వెళ్ళి బెతకినేసేత్ అంటారు, అంటే సమాజ మందిరం అనమాట. అక్కడికి తీసుకువెళ్ళి ఇది మొత్తం చదివి వివరించుకొని ఆ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు అనమాట. ఆ పండుగ దినాన్ని చాలా అంటే చాలా బాగా జరుగుతుంది పూరిం పండుగ. ఇక్కడ ఇజ్రాయెల్లో చాలా బాగా చేసుకుంటారు. అయితే ఇంకొకటి చెప్పనా మీకు ఇంట్రెస్టింగ్ విషయం, ఇక్కడ కనిపిస్తున్న రైటింగ్ ఇది ప్రింట్ తీసింది కాదు, చేత్తో రాసింది అనమాట. రబ్బీలు ఉంటారు కదా వాళ్ళు రాస్తారు చేత్తో సిరాతో. అసలు ఎంత బాగా రాస్తారంటే భలే అనిపిస్తుంది. ఇంక ఇది చిరిగిపోయిద్దా అని ట్రై చేశాను, చెరగదు. ఇది ఏంటంటే జంతు చర్మాలు ఉంటాయి కదా వాటిపైన రాయించారనమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.